ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే మార్గశిర మాసంలో మార్గశిర గురువారం నాడు లక్ష్మీ పూజా విధానం ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర బహుళ సప్తమి, సాయంత్రం 6:44 వరకు. నక్షత్రం మఖ, ఉదయం 8:05 వరకు. తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి బుధ శుక్ర వృశ్చికంలోను, కుజుడు ధనుర్రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారికి ఆర్థిక స్థితిగతుల గురించి ఈరోజు ఆలోచన అధికంగా ఉంటుంది. ప్రతి పనిని కూడా ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా, ఏ పని చేసినా ప్రతిదీ కూడా ఆర్థిక సంబంధంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు నూతన పెట్టుబడుల గురించి కూడా ఆలోచన చేయటం లేదా నూతన పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, దీంతో పాటు తీర్థయాత్రలు చేయటం, దాన ధర్మాలు చేయటం, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు వీరు కూడా ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అధిక ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మేషరాశి వారు ఈరోజు కాలభైరవుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు కూడా ఆర్థిక పరమైన విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీరు ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా మీ యొక్క కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత ఉండటం, భాగస్వామ్యం వలన లాభం కలగటం, దీంతో పాటుగా ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి మీరు సమయం గడపడానికి ఎక్కువగా మీ యొక్క మక్కువని చూపిస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు కానీ, నూతన సామాగ్రి కానీ కొనడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క స్థిరాస్తుల పైన ఆర్థికంగా మీకు అనుకూలత కూడా గోచరిస్తోంది. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారు కూడా ఆర్థిక పరమైన విషయాలలో వీరు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటం అనేది గోచరిస్తోంది. అయితే ఏ పని తలపెట్టినా, ఏ పని చేసినా అధిక శ్రమకు గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తి చేయడానికి కూడా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, దీంతో పాటు ఆధ్యాత్మిక చింతన పెరగటం, తల్లిదండ్రులకి సేవ చేయటం, ఇవి ఈరోజు మనం మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి.
మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మీరు మీ కుటుంబ సభ్యులతోటి చర్చించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మీ సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి మీరు మార్పులు చేర్పులు చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా మార్పులు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి అధిక శ్రమ ఉండటం, పాత బకాయిలు తీర్చాలని వీరిపైన ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి వీరి పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా శ్రమ అధికంగా ఉండటం, దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం, అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వామివారికి వాల పూజ జరిపించటం అనేది వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యం వలన లాభం చేకూరుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలత, నూతన పెట్టుబడుల వలన కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు మీరు ఏ పని తలపెట్టినా దాన్ని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, కుటుంబ సభ్యులతోటి అనుకూలంగా ఉండటం, ఎటువంటి ఇబ్బందులు తగువులు ఉన్నా వాటిని మీరు కూర్చొని పరిష్కరించుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో పడుతున్న చికాకులు, గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులు నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. స్థల మార్పు లేదా బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు గనక ఇల్లు మారాలన్నా లేదా మీ యొక్క స్థలాలు, పొలాలు వీటిని అమ్మాలని ప్రయత్నిస్తున్నా అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు ఈ కన్యా రాశికి చెందిన స్త్రీలకి కూడా వీరి యొక్క సంతానము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థికమైన విషయాలు వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మీ యొక్క సోదర సోదరీమణులతోటి కలుగుతున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తొలగించుకోవడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ కవచం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ కృషికి తగిన ఫలితం లభించే రోజుగా చెప్పుకోవచ్చు. ఆర్థికమైన విషయాలలో కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన స్నేహితులు, నూతన వ్యక్తుల పరిచయం వలన ఆర్థికంగా మీకు పురోగతి అనేది సూచిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నా వాటికి సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యులతోటి చర్చిస్తే తప్పనిసరిగా మీకు కొంత ఊరట లభించేందుకు అవకాశం అనేది గోచరిస్తుంది. ఇక జీవిత భాగస్వామికి గురించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు అఖిలాండేశ్వరి స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి మీరు ధ్యానం లాంటివి చేస్తూ ఉండాలి. మీ యొక్క ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరము. విపరీతమైన ఆలోచనల వలన మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మీరు ఆశించినట్టుగా మార్పులు ఉండటము, అలాగే మీరు కోరిన విధంగా అందులో మీకు పురోగతి కూడా గోచరిస్తోంది. అయితే మీ సంతానము వారి అభివృద్ధి గురించి మాత్రం మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కూడా గోచరిస్తోంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక దీనికి సంబంధించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వామివారి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత గోచరిస్తోంది. అయితే మీరు గనక వృత్తిపరంగా స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు సానుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీరు గనక మీ స్థలాలు లేదా పొలాలు వీటిని మీరు అమ్మాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక మీ యొక్క పిత్రార్జితాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూర్చొని ఆలోచించుకోవడానికి ప్రయత్నించాలి. ఇక వీటన్నిటితో పాటు మీ సంతానం ఒక విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. విద్యార్థులకి విద్య పట్ల ఏకాగ్రత లోపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు దేవి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. దీంతో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్న వారికి మంచి నిర్ణయాలు తీసుకోవటము, దీని వలన వీరికి ఆర్థికంగా పురోగతి అనేది కూడా సూచిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు మీరు వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయటం, అలాగే బంధుమిత్రుల్ని కలవటము, నూతన స్నేహితుల్ని కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్నేహితుల వలన లాభం కలిగే అవకాశాలు ఉంటాయి గనక మీరు ఈ విషయంలో ఆనందంగా గడుపుతారు. ఇక వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో చికాకులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక భావన, చింతన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. మీ తల్లిదండ్రులతోటి సమయం గడపటం, అలాగే దూర ప్రయాణాలు లాంటివి చేయాలి అని ఒక ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాస్పోర్ట్ల కోసం, వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేయటం అనేది కూడా గోచరిస్తోంది. అలాగే తగిన విధంగా మార్పులు చేయడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో ఆర్థికంగా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వృత్తిపరంగా మీరు ఎటువంటి మార్పులు కోరుకుంటున్నా అవి మీకు సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. నూతన ప్రాజెక్టులు, నూతన పనులు చేతికొచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీకు మీ స్నేహితుల సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పురోగతితో పాటు మీరు ఆశించిన విధంగా ఏ పనుల విషయంలో మీకు ఆటంకాలు కలుగుతున్నాయో ఆటంకాలన్నిటినీ కూడా అధిగమించటం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. పాత బకాయిలు తీర్చే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు కానీ లేకపోతే ఇతర విషయాలు ఏవైతే కోర్టు సంబంధంగా ఉన్నాయో వీటికి సంబంధించి మాత్రం వాయిదా పడటం కానీ జాప్యం కానీ కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీ యొక్క సంతానానికి సంబంధించి వారి మీద మీరు బెంగపడే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ప్రత్యేకంగా మీరు చేస్తున్న ప్రతి పని మీద కూడా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణుల్ని పూజించటము, స్వామివారిని దర్శించుకోవటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మార్గశిర గురువారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు మార్గశిర గురువారం. మార్గశిర గురువారం సందర్భంగా మార్గశిర గురువార వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. మార్గశిర గురువార వ్రతం సందర్భంగా పులగం, పరమాన్నం, కుడుములు వీటిలో ఏదైనా సరే శ్రీ మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం, అలాగే లక్ష్మీదేవికి సమర్పించిన నైవేద్యాలు తాంబూలంలో ఉంచి వాటితో పాటుగా నేతితో వండిన పదార్థాలు కూడా ఉంచి ముత్తైదువులకు తాంబూల వాయనం ఇవ్వటం ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే ఈరోజు ఓం శ్రీం నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు స్మరించుకుంటే మార్గశిర గురువారం సందర్భంగా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే దగ్గరలో ఉన్న అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం, అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి. లక్ష్మీదేవికి మార్గశిర గురువారం సందర్భంగా ఏ పూజ చేసినా ఏనుగు ఆకారంలో ఉన్న దీపపు సెమ్మెల్లో దీపారాధన చేస్తే ఆ పూజా ఫలితాన్ని త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. అకస్మాత్తుగా మబ్బులు వచ్చి వర్షం పడిపోతోంది. ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి గోపబాలురు, గోపవృద్ధులు, గోపకాంతలు చూశారు. వాళ్ళు ఏ కష్టం వచ్చినా కృష్ణుడికే చెప్పుకుంటారు. ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ యశనుల ఘోషములను, ఈ జలధారల్ నియాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు. ఆవులు, దూడలు, ఎద్దులు మోరలెత్తి అరుస్తున్నాయి. ఓ కృష్ణ, ఇంత ఉరుములు, ఇంత మెరుపులు, ఇంత వాన మేము ఎప్పుడు చూడలేదు, రక్షించమన్నారు. రక్షించమంటే ఈశ్వరుడు ఎక్కడికో వెడదాను, రండి మిమ్మల్ని తీసుకెడతాననలేదు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగీలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టె తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంతికిన్ హరిదోర్దండముగాను గుబ్బ శిఖరం బాలంబె ముక్తావళుల్ బరగంజారెడు తోయ బిందువులు గోపాలంకనాపంగహాసరుచుల్ రత్నచయంబుగాగ అచల ఛత్రమ్ము శోభిల్లి గిరిభిద్దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై అన్నారు. ఆ గొడుక్కి కర్ర ఆ చిన్ని కృష్ణుడి యొక్క చెయ్యి, దాని మించి పడుతున్న వర్షధారలు ముత్యాల జాలు, కాంతి గోపకాంతల యొక్క కంటి చూపు, 7 రాత్రులు 7 పొగళ్ళు, ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని, తనని ఆశ్రయించినటువంటి గోపకాంతల్ని, గోపబాలుర్ని, గోపవృద్ధుల్ని కాపాడాడు. కేవలం లోపలకొచ్చిన వాళ్ళని రక్షించడం కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లవాడు బాబోయ్ పట్టుకోలేనని కొండ వదిలేస్తే ఇక మన ఆచూకీ తెలియదు. బయట ఉంటే వడగళ్ళ దెబ్బలు తగిలితే కాళ్ళు చేతులు విరుగుతాయి.
ఎవరో ఎముకల వైద్యుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని కొంతమంది బయట నించున్నారు. నించుంటే కృష్ణుడు బతిమాలుకున్నాడు, అయ్యో మీరు అలా బయట నిలబడి దెబ్బలు తినకండి. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపకాదాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంభోనిది జంతు సంజత ధరా చక్రంబు భయపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. సమస్త బ్రహ్మాండములు వచ్చి పడిపోయిన కొండ కదలదు, నన్ను నమ్మండి, లోపలికి రండి బంధువులారా అని పిలిచాడు. నమ్మని వాళ్ళని పిలిచి ఎత్తిపెట్టి కొండని కాపాడాడు. 7 రాత్రులు 7 పగళ్ళు తన కంటి చూపుల చేత పోషించాడు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు అంటారు పోతన గారు. అందుకే ప్రార్థనలో తన కంటి చూపుల చేత బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి పరమాత్మ కేవలం చూపుల చేత పోషించాడు 7 రాత్రులు 7 పగళ్ళు. ఆనాడు అంత కష్టపడితే 7 రోజుల తర్వాత వర్షం ఆగిపోయింది. మనం ఎన్నాళ్ళు బతికుండేది ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని. ఆయనని నమ్ముకున్న నాడు 7 రోజులు కూడా కొండెత్తి పట్టి మనని కాపాడుతాడు. కాబట్టి అప్పుడు ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడు, తప్పైపోయిందని క్షమించమని అడిగి ఆకాశగంగా జలాల్ని సువర్ణ కుంభాల్లో పట్టుకొస్తే తల్లి అయినటువంటి అదితితో కలిసి వస్తూ ఉంటే కామధేను వచ్చింది. నోరు కలిగిన మనుష్యులు కష్టం వస్తే రక్షించమని అడుగుతారు, నా జాతికి చెందిన ఆవులు దూడలు ఎవరిని అడుగుతాయి? అయినా రక్షించాడు చిన్ని కృష్ణుడు. అందుకే నా పాలతో ఆయనకు అభిషేకం చేసి గోవులను కాపాడాడు కాబట్టి గోవింద. గో అంటే భూమిని కాపాడాడు గోవింద. గో అంటే వాక్కు వేదమును కాపాడాడు గోవింద. గో అంటే తత్వమును ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి గోవింద. ఇన్ని అర్థములను సమన్వయం చేస్తూ గోవిందనామంతో పట్టాభిషేకం చేయమంది.